ఎంతో హెల్తీగా ఉండే రాగి పిండితోటి కేక్ ఎలా చేయాలో చూపించేస్తాను. చాలా అంటే చాలా ఫ్లఫీగా, టేస్టీగా చాలా బావుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. పదండి ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. మిక్సీ జార్‌లోకి పావు కప్ ఆయిల్, హాఫ్ కప్ బెల్లం, పావు కప్ పెరుగు, 2 ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసేసుకొని 1 కప్ రాగి పిండి జల్లించుకున్న తర్వాత 1 కప్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బెల్లం ప్యూరీ కూడా వేసేసుకొని వన్ డైరెక్షన్‌లో బాగా కలుపుకున్న తర్వాత కొన్ని పాలు యాడ్ చేసేసుకుంటూ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. కేక్ మౌల్డ్ తీసేసుకొని బటర్ పేపర్ పెట్టేసి ఆయిల్ స్ప్రెడ్ చేసేసిన తర్వాత కలుపుకున్న కేక్ బ్యాటర్ వేసేసి ట్యాప్ చేసేసి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పైన వేసేసి 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో పెట్టేసి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసిన తర్వాత 40-45 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండి కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.